పొట్టకూటి కోసం 14 ఏళ్ల క్రితం ఛత్తీస్గఢ్ నుంచి ఖమ్మం జిల్లాకు వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డ ఆదివాసీలకు ఓటు హక్కు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల తీరుపై హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఖమ్మం జిల్లా కలెక్టర్ స్పందించారు. భారత పౌరులై ఉండి ఆధార్ లేదా గుర్తింపు కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి రాజ్యాంగపరంగా రావాల్సిన ఓటు హక్కును కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. పెనుబల్లి మండలంలో నివసిస్తోన్న వలస ఆదివాసీలకు ఓటు హక్కు కల్పిస్తాము అంటున్న ఖమ్మం జిల్లా కలెక్టర్తో మా ప్రతినిధి నాగేందర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ఖమ్మం జిల్లాలో అత్యధిక శాతం ఓటర్ల నమోదుకు కృషి చేస్తున్న ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్నల్ మనతో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఓటర్ నమోదు ప్రక్రియ ఎలా సాగుతుంది, ఓటరు నమోదు ప్రక్రియతో పాటు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు శుభాకాంక్షలు సార్. ఖమ్మం జిల్లాలో ఎన్నడూ లేనంత అవేర్నెస్ కలిగి ఈసారి ఓటర్ నమోదు ప్రక్రియ చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. దీనికోసం మీరు అనుసరించిన కార్యాచరణ ఎలా ఉంది? ఖమ్మం జిల్లాలో ఇప్పుడు విడిపోయిన తర్వాత 5 కాన్స్టిట్యున్సీ పూర్తిగా వస్తుంది. పాలేర్, ఖమ్మం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, మదిరా, అదేవిధంగా వైరా అండ్ సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ ఉంది. ఈ 5 కాన్స్టిట్యున్సీలు పూర్తిగా అరౌండ్ 10,40,000 ఓటర్స్ ఉన్నారు. వారి కోసం స్పెషల్ డ్రైవ్, స్పెషల్ సమ్మర్ రివిజన్ గవర్నమెంట్ కూడా పెట్టడం జరిగింది. ఇట్ ఈస్ 25th అండ్ వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం 15th and 16th అని కూడా స్పెషల్ క్యాంపెయిన్ ఇవ్వడం చేయడం జరిగింది. సో దీనికోసం చాలామంది సోషల్ మీడియా ద్వారా అండ్ ప్రత్యేకంగా యంగ్ ఓటర్స్కు కవర్ చేయడానికి ఎక్కువ మంది ఆర్ఓస్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ వారు కూడా కృషి చేశారు. దానివల్ల ఎక్కువ మందికి అవగాహన వచ్చింది. దానివల్ల పీపుల్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ టు రిజిస్టర్ దెమ్సెల్ఫ్. దానివల్ల అయింది. సో ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్, టీమ్ ఎఫర్ట్గా జరిగింది. ఈ ఎన్నికల ప్రక్రియ ఎక్కడి దాకా వచ్చింది? కొత్త ఈవీఎంస్ కానీ వీవీప్యాట్స్ కానీ ఎక్కడి వరకు ఖమ్మం జిల్లాకు వచ్చి ఉన్నాయి? వాటి పరిస్థితి ఎలా ఉంది? సో ఎన్నికల ప్రక్రియలో ఆల్మోస్ట్ స్పెషల్ సమ్మర్ రివిజన్ కలెక్షన్ ఆఫ్ ఫామ్ 6, ఫామ్ 7, 8 ఆ పని అయిపోయింది. సో ನಾವು ప్రాసెస్ చేస్తున్నాం. ఎంతమంది అప్లికేషన్ ఇచ్చారో వారికి ప్రాసెస్ చేయడం, దాని తర్వాత చనిపోయిన వారు డిలీట్ చేయడం, పర్మనెంట్ షిఫ్ట్ అయిన వారు డిలీట్ చేయడం, ఏదైనా ఓటర్ దీనిలో డబుల్ ఎంట్రీ ఉన్న వాళ్ళు కూడా డిలీట్ చేస్తున్నాం. ఆ పని చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ప్రాబబ్లీ ఫైనల్ రోల్ 4th తర్వాత రావడానికి అవకాశం సిద్ధంగా ఉంది. 4th అక్టోబర్ తర్వాత ఫైనల్ రోల్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత ఇట్ ఈస్ నాట్ ఫైనల్. మళ్ళీ 10 days బిఫోర్ ఎలక్షన్ వరకు అవకాశం ఇస్తాం. ఇప్పుడు ఎవరైనా మిస్ అయిపోయినా కూడా ఫైనల్ రోల్ తర్వాత మళ్ళీ వారు ఫామ్ 6 కన్సర్న్ బిఓలోకి అప్లై చేయొచ్చు, లేదన్నా వెబ్సైట్ ద్వారా నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ లేదన్నా సిఓ తెలంగాణ ద్వారా కూడా అప్లై చేయొచ్చు. ఈవీఎం మిషన్ గురించి మీరు అడిగారు. మా ఇందులో 5,400 మిషన్స్ వచ్చింది. ఈవీఎంలో 3 కాంపోనెంట్ ఉంది: కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అండ్ వీవీప్యాట్. ఇప్పటివరకు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో కంట్రోల్ యూనిట్ అండ్ బ్యాలెట్ యూనిట్ వాడాం. ఎప్పుడు మనం వీవీప్యాట్ వాడట్లేదు. గతంలో పాలేరు బైపోల్లో వీవీప్యాట్ పూర్తిగా వాడాం. ఇప్పుడు అన్ని కాన్స్టిట్యున్సీలో వీవీప్యాట్ వాడుతున్నాం. సో అన్నీ కలిపి 5,400 మిషన్స్ వచ్చింది. 3-4 days బ్యాక్ వచ్చింది. ఇప్పుడు బెల్ ఇంజనీర్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్స్ వారు ఫస్ట్ లెవెల్ చెకప్ చేస్తారు. అన్ని మిషన్స్ బాగా పనిచేస్తుందా, మిషన్స్లో ఏం పొరపాటు ఉందా, లేదన్నా స్విచ్చెస్ పనిచేస్తుందా చెక్ చేయడం. అది కూడా ఫాస్ట్గా చేస్తున్నారు. ప్రాబబ్లీ విత్ ఇన్ 2-3 days అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఎన్నికలను ఓటు వినియోగించుకునే పరిస్థితి లేదు. అటువంటి వారికి ఓటుకు కల్పించాలని హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేయడం జరిగింది. హెచ్ఎంటీవీ కథనాలతో పాటు కదిలిన జిల్లా యంత్రాంగం వారి ఓటు హక్కు విషయంలో స్పందించింది. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కర్నన్ ఈ 1,500 కుటుంబాలకు చెందిన ఆదివాసీలకు ఓటు హక్కు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా రెవెన్యూ అధికారులను ఆదేశించడంతో వారి కుటుంబాలు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కెమెరా యాకూబ్తో నాగేందర్, హెచ్ఎంటీవీ ఖమ్మం.